కల్తీ నెయ్యి కేసు వైవి దగ్గర దాకా వచ్చేసినట్టే. వైవి పిఏ అప్పన్న అరెస్టుతో బయటకొస్తున్న కీలక విషయాలు, డైరీ కంపెనీలను బెదిరించినట్టు ఆధారాలు, బ్యాంక్ అకౌంట్లో కోట్లు, భూములు, ప్లాట్లు, ఎవరి బినామీనో తేల్చే పనిలో సిట్. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అరెస్ట్ వైవి సుబ్బారెడ్డి కొంప ముంచబోతోంది. ఎందుకంటే పెద్దగా చదువుకోని అప్పన్న, ఒక నిరుపేద కుటుంబానికి చెందిన అప్పన్నకు పెద్ద అధికార బాధ్యతలు, బ్యాంక్ అకౌంట్లలో కోట్ల రూపాయల బ్యాలెన్సు, భూములు, ప్లాట్లు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసే డైరీలను వైవీపీఏ బెదిరించి కమిషన్లు తీసుకున్నారని తేల్చింది సిట్. 2022 నుంచి 2024 ఎన్నికల వరకు ఇదే దందా కొనసాగించాడు అప్పన్న. టీటీడీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ నుంచి నెయ్యి కాంట్రాక్ట్ కంపెనీల లిస్టు తీసుకొని లీటర్ నెయ్యికి 25 రూపాయల చొప్పున కమిషన్లు ఇవ్వాలని బెదిరించాడని తేలింది. ఒకవేళ కమిషన్లు ఇవ్వకపోతే కాంట్రాక్ట్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు అప్పన్న. ఢిల్లీ బ్యాంక్ అకౌంట్లో 4.5 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. విశాఖలో 13 చోట్ల విలువైన భూములు ఉన్నాయి. విశాఖలో 4-5 అపార్ట్మెంట్లలో ప్లాట్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. పైగా ఢిల్లీలో ఏపీ భవన్ ఓఎస్డీగా ఉన్నప్పుడు అప్పన్నకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి జీతభత్యాలు, కారు, రెంట్ అలవెన్స్ కోసం నెలకు 1,50,000 దాకా ఇచ్చారని తేలింది. ఇంత ఫేవర్ చేసిన వ్యక్తి అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డే. అందుకే అప్పన్న ఎవరి బినామీనో తేల్చాలంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. అప్పన్న మీదకి కేసు రాకుండా కోర్టులో పిటిషన్లు వేయించి దాదాపు 3 నెలల పాటు విచారణను అడ్డుకున్నది కూడా వైవి సుబ్బారెడ్డే. అందుకే అప్పన్నను కస్టడీలోకి తీసుకొని మొత్తం వివరాలు రాబట్టాలని బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిజాలు బయటపెట్టి భక్తుల మనోభావాలను రక్షించాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు బోడే రామచంద్ర యాదవ్.